నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు నాయుడు కట్టినటువంటి టిట్కో ఇళ్ళని చూడడానికైనా, ఆ మాట తీయడానికైనా జగన్మోహన్ రెడ్డి అస్సలు సుముఖత చూపించేవాళ్ళు కాదు, విముఖత చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవే ఇళ్ళని పంచడానికి రెడీ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది, ఏంటి పరిణామాలు, దీని వెనక ఉండేటువంటివి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. సో ఏవైతే ఇల్లు కట్టించారో చంద్రబాబు నాయుడు, ఆ ఇల్లుని వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. వద్దు అన్నారు, వేరే ఇల్లు కట్టిస్తా అన్నారు, చాలా మాట్లాడారు. కానీ అన్నవి ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు కట్టారో అవే ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి పంచడానికి రెడీ అయిపోతున్నారు. సో ఈ మార్పు ఎందుకోసం వచ్చింది, వీటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? సో ఒకటి సౌజన్య, దీనికి సంబంధించి టిట్కో ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ టిట్కో పథకాన్ని డిజైన్ చేశారు. సో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంటుంది. బట్ కేంద్ర ప్రభుత్వం కొంత టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ రీచ్ కావడానికి అవసరమైన నిధులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా ఇల్లు కడుతుంది అనే దాన్ని బట్టి నిధులను విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళని ఆయన చాలా వేగంగా కట్టించడం జరిగింది. కొన్ని లక్షల ఇల్లు కట్టించడం జరిగింది. ఆయన దాదాపు 12 లక్షల ఇళ్ళకి టార్గెట్ పెట్టుకొని దాదాపు 7 లక్షల ఇళ్ళకి సంబంధించి ఆల్రెడీ పూర్తయ్యాయి. కొన్నేమో ఇంకా పూర్తి కాలేదు, కొన్నేమో ఒక ఫైనల్ టచింగ్ లో ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటిని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. కానీ టిట్కో ఇళ్ల వైపు అసలు చూడకుండా రాజధానిలో కనీసం 4000 టిట్కో ఇళ్ళు ఉన్నాయి, రెడీ అయ్యి ఉన్నాయి. రెడీ అయిన వాటిని కూడా పంచకుండా ఉంచాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఆ టిట్కో ఇళ్ళ బదులుగా జగనన్న కాలనీలు అని చెప్పి కొన్నింటిని అప్పట్లో 2 నెలల క్రితం ప్రారంభించారు. ఆయన జగనన్న కాలనీ అని ఒక సెంటు భూమి ఇచ్చి ఆ సెంటు భూమిలో ఆయన ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం అది. అంటే టిట్కో ఇళ్ళ కాన్సెప్ట్ ని మార్చేశాడు చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఒక అపార్ట్మెంట్ లాగా కట్టించేసి దాంట్లో వాళ్ళకి పేదలకు ఇవ్వడానికి టిట్కో ఇళ్ళని నిర్మించారు. సో ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఒక సెంటు స్థలాన్ని ఇవ్వడం ద్వారా ఒక ఇంటిని కట్టించాలి అనేది టిట్కో ఇళ్ళ పథకాన్ని మార్చేశారు, కంప్లీట్ గా మార్చేశారు. మార్చేసి జగనన్న కాలనీలు పెట్టారు. జగనన్న కాలనీలు పెట్టి అప్పుడు గవర్నమెంట్ భూముల్ని తక్కువ, అంటే రేటు తక్కువగా తీసుకుని గవర్నమెంట్ లో ఎక్కువ రేటు నమోదు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసి ఎక్కువ ధరకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలాగా ప్లాన్ చేసి దాదాపు 25,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది మన జగనన్న కాలనీలో అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన చేసినటువంటి ఆరోపణ. ప్లస్ ఆ మేరకు ఆధారాలు కూడా కొన్ని చూపించారు. అంటే ఈ జగనన్న కాలనీల కోసం ఒక ఎకరం వచ్చేసి 5 లక్షలు తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి కాంపెన్సేషన్ గా 25 లక్షలు తీసుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అనేది అప్పట్లో వినిపించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అతిపెద్ద కుంభకోణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందనంటే ఈ జగనన్న కాలనీలో ఉంది అని చెప్పి అప్పట్లో బాగా వినిపించింది. 25,000 కోట్ల రూపాయల కుంభకోణం సుమారుగా జరిగింది అనేది కూడా అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టినటువంటి టిట్కో ఇళ్ళని అక్కడ పడేశారు మొన్నటి వరకు కూడా. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి వెళ్ళబోతున్నారు టిట్కో ఇళ్ళకి. టిట్కో ఇళ్ళకి వెళ్ళి పట్టణాల్లో పేదలకు ఇప్పటికే 82,080 టిట్కో ఇళ్ళు పంపిణీ చేసింది ప్రభుత్వం. అంటే అది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఎల్లుండి నుంచి మరొక 61,684 ఇళ్ళని అందజేయబోతుంది ఎల్లుండి నుంచి. సో 88 స్థానిక సంస్థల పరిధిలో, అంటే స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు కానీ లేదంటే సిటీస్ లో 88 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగబోతుంది. ఇది దాదాపుగా 61,000 ఇళ్ల పంపిణీ జరగబోతుంది. 300 చదరపు అడుగుల ఇంటిని ₹1 లబ్ధిదారులకు అందించబోతుంది. ₹1 మాత్రం ఇవ్వబోతుంది లబ్ధిదారులకి. 300 చదరపు అడుగులు విస్తీర్ణం అంటే 300 స్క్వేర్ యార్డ్స్ లో, స్క్వేర్ ఫీట్స్, 300 స్క్వేర్ ఫీట్స్ లో, యాడ్స్ కాదు, 300 స్క్వేర్ ఫీట్స్ లో ఈ హౌసెస్ ని నిర్మించారు. అంటే అపార్ట్మెంట్స్ లో. సో ₹1 లబ్ధిదారులు, ₹1 ఇంటిని ₹1 లబ్ధిదారులకు అందించబోతుంది. ఈ నెల 4న అనకాపల్లిలో మొదలుపెట్టి ఫిబ్రవరి 2వ వారంలో పార్వతీపురం జిల్లాలో పంపిణీ ముగించబోతుంది. ఈ మేరకు ప్రణాళికను రచించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి టిట్కో ఇళ్లు పూర్తయ్యాయి. వాటిని పంపిణీ చేయడానికి ఎల్లుండి నుంచి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం
ఫిబ్రవరి 2వ వారం పార్వతీపురం దాకా ఈ జిల్లా పంపిణీని మొదలు పెట్టబోతున్నారు. అంటే ఎన్నికల సమయం కాబట్టి ఈ టిట్కో ఇళ్ల పంపిణీని కూడా ప్రారంభించబోతున్నారు. ఇటీవల వరకు కూడా ఆ టిట్కో ఇళ్ల గురించి అసలు పట్టించుకోకుండా కేవలం చాలా అంటే మైనర్ రిపేర్లు వచ్చినా కానీ వాటిని కూడా పక్కన పడేశారు. అంటే మొత్తం పూర్తి చేయాలి, 80% పూర్తి చేసినటువంటి ఇళ్లను కూడా పూర్తి చేయకుండా అక్కడ పడేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నటువంటి టిట్కో ఇళ్లను కూడా పక్కన పడేశారు. జగనన్న కాలనీల వైపు మొగ్గు చూపారు. ఆ జగనన్న కాలనీలు కూడా ప్రారంభం కాలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన జగనన్న కాలనీలను పెట్టి 20% కూడా ఇప్పుడు పూర్తి కాలేదు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఇళ్లను ప్రారంభించేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు అని అంటే ఇది ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల సమయంలో ఆయన ఏదో ఒక ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు కాబట్టి టిట్కో ఇళ్లను ప్రారంభించబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ఇప్పటికే సామాన్య ప్రజల నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి కొంత పేదలు కట్టాల్సి ఉంది. దానికి సంబంధించి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో కొంతమంది బ్యాంకులకు కూడా వెళ్ళారు. ఎందుకు నోటీసులు ఆల్రెడీ పంపిస్తున్నారు. ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకముందే దానికి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టాలని చెప్పి నోటీసులు పంపిస్తున్నారు అనేటువంటి ఒక న్యూస్ కూడా ఆ మధ్య వచ్చింది. సో వాళ్ళు మా బిడ్డ ఇవ్వకుండా ఈఎంఐలు కట్టించడం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు. సో పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ క్రమంలో టిట్కో ఇళ్లని పంచకుండా ఉండలేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో చంద్రబాబు నాయుడు ఇల్లు ఏదైతే ఉన్నాయో కట్టించారో ఆ ఇంటికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ఎల్లుండి నుంచి ఫిబ్రవరి దాకా ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి సాగించబోతున్నారు. సో జగనన్న కాలనీల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తే జగనన్న కాలనీలో పెద్ద కుంభకోణం జరిగింది. దాని మీద ఎంక్వైరీ వేయాలి అనేది ఇప్పుడు విపక్షాలు పడుతున్నటువంటి విపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనేటువంటి పేరు వినపడకూడదు, చంద్రబాబు చేసినటువంటి ఏ పని కూడా కంటిన్యూ చేయకూడదు అని ప్రాజెక్టు విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు చాలా పాటించారు. కానీ ఈ ఇళ్ళ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇక్కడ ఆయన అంటే ప్రాజెక్టుల విషయంలో కానీ రాజధాని విషయంలో తీసుకున్నటువంటి అంత స్ట్రాంగ్గా ఈ ఇళ్ళకి సంబంధించి ఎందుకు ఉండలేకపోతున్నారు? చంద్రబాబు కట్టించిన ఇళ్ళని ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి రంగుల్లో వేసుకుని వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు జనాలకి అంటారు? ఎన్నికల సమయం కాబట్టి ఏదో ఒక పంపిణీ కార్యక్రమంలో శంకుస్థాపనలో ఉండాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూల్చివేతలతో ప్రారంభమైంది. ప్రజావేదికను 9 కోట్ల రూపాయలతో నిర్మించేటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే మరుసటి రోజు చేసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూల్చివేయడం. ఆ తర్వాత టిట్కో ఇళ్ళని ఎప్పుడో పంచాలి, దాదాపు 2 ఏళ్ల క్రితమే పంచాలి. కానీ వాటిని పెండింగ్ లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి. పెండింగ్ లో ఉంచి ఆయన జగనన్న కాలనీని ప్రారంభించారు. సో ఆ పెండింగ్ లో ఉంచినటువంటి టిట్కో ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ లబ్ధిదారులకు నోటీసులు వస్తున్నాయి ఈఎంఐలు కట్టమని చెప్పి. సో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పంపిణీ చేయలేదు, మా దగ్గర డబ్బులు కట్టిస్తున్నారు కొంత, కానీ పంపిణీ చేయలేదని చెప్పి ఈఎంఐలు కట్టాలని చెప్పి ఆ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే అనివార్య పరిస్థితుల్లో, విధులైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ టిట్కో ఇళ్లని పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యత ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే కట్టించారో వాటిని ప్రారంభించి లబ్ధిదారులకు అందించేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ టిట్కో ఇళ్లకు సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో పూర్తయినటువంటి ఇళ్లను ఎందుకు పంపిణీ చేయలేదని చెప్పి సెల్ఫీలు దిగి చంద్రబాబు నాయుడు నిరసన కూడా వ్యక్తం చేశారు. సో టిట్కో ఇళ్లను తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి టిట్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు సెల్ఫీలు దిగి ఆ సెల్ఫీలలో సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో రావు గారు, సో ఇప్పటి వరకు కూడా పట్టించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు ఆయన నేరుగా వెళ్ళి సో జనాలకి అందజేయడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. మరి ఇది అందరికీ చేరవేస్తారా ఈ టిట్కో ఇళ్ళని, లేకపోతే ఇంతకుముందు ఎలా అయితే పట్టించుకోకుండా వదిలేసారా టిట్కో ఇళ్ళని చంద్రబాబు నాయుడు కట్టించారా అని అండ్ వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.